నమస్కారం డేనిస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కోవిడ్ నియంత్రణ వైద్య రంగంలో నాడు నేడుపై సమీక్ష చేసిన సీఎం జగన్ వ్యాక్సినేషన్లో టీచర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం సెంట్రల్ నియోజకవర్గంలో నూతనంగా మంజూరైన 300 పింఛన్లను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు పింఛన్ల విషయంలో చంద్రబాబు లోకేష్లు చేస్తున్న నీచ రాజకీయాలపై ఆగ్రహం ఏపీఎండీసీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన సెమీమ్ అస్లాం రాష్ట్రంలో మహిళా సాధికారతకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని వెల్లడి కోవిడ్ ని సైతం ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజా ఆరోగ్య పరిరక్షణకు సీఎం జగన్ అలుపెరగని కృషి చేస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కోవిడ్ విపత్కర సమయంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు ఆగకుండా అందజేస్తున్నారని గుర్తు చేశారు. థర్డ్ వేవ్ ని కూడా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు సంబంధించిన 35 మందికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సింగినగర్ జనహిత కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ వివిధ రోగాలు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని పేదలకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తుందన్నారు. 35 మందికి 7.50 కోట్లను అందజేశామని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో వివిధ డివిజన్లకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో 718 మందికి 3,50,00,000 రూపాయలు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు 35 మందికి 7,5 లక్షల రూపాయలు. ముఖ్యంగా ఈ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అనేది ఆరోగ్యశ్రీలో ఏ వ్యాధులైతే చేర్చబడలేదో, ఏ వ్యాధులైతే అందులో రావో ఆ చికిత్స చేయించుకున్నటువంటి ప్రజలకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు ఇవ్వాలి అని చెప్పని ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వంలో కూడా ఇంత ఇప్పుడు ముబ్బడిగా ఈ చెక్కులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆరోగ్యం పట్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నాడు నేడు పేరు మీద కానివ్వండి, హాస్పిటల్స్ని అప్గ్రేడేషన్ కానివ్వండి, అలాగే మెడికల్ కాలేజీల విషయం కానివ్వండి, అలాగే నూతనంగా 50 బెడ్ 100 బెడ్ హాస్పిటల్స్ని తీసుకురావడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో మనం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. మనం చూసాం ఈ మధ్యకాలంలో, సంవత్సరాల కాలంలో కరోనాతో ఎటువంటి ఇబ్బందులు పడుతుంటే ప్రజలు ఆ కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రతి హాస్పిటల్ కూడా ప్రతి ఒక్క పేషెంట్ని చేర్చుకోవాలి, ఇబ్బంది లేకుండా చూడాలి, ప్రాణాలు కాపాడాలి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ప్రజలు ఎవరికి కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కరోనా థర్డ్ వేవ్ వస్తుందనే పరిస్థితి మనకి హెచ్చరికలు ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం చూసాం ఫస్ట్ వేవ్లో ఎన్ని ఇబ్బందులు పడ్డాము, సెకండ్ వేవ్లో కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డాము. అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండి ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని విధించింది. రాత్రిపూట 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరు కూడా రోడ్ల మీద రాకూడదని, అలాగే గ్యాదరింగ్స్, పెద్ద గ్యాదరింగ్స్ని కూడా నివారించాలి. ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఉండి రూల్స్ని అబ్జర్వేషన్ చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది. ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమక్రమంగా వరద ఉధృతి పెరుగుతుంది. 80,000 క్యూసెక్ల నీరును అధికారులు దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 83,139 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 73,890 క్యూసెక్లు ఉందని అధికారులు తెలిపారు. 30 గేట్లను 2 అడుగుల మేర, 40 గేట్లను 1 అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీకి 4 లక్షల క్యూసెక్ల నీరు చేరింది. అప్రమత్తమైన రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు నది పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా కలెక్టర్ జై నివాస్.
ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా షమీం అస్లాం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఏపీఎండీసీ కార్యాలయానికి చేరుకున్న షమీం అస్లాంకి ఏపీఎండీసీ అధికారులు ఘనంగా స్వాగతించారు. పుష్పగుచ్చాలు ఇచ్చి ఆమెకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఏపీఎండీసీ చైర్పర్సన్ ఛాంబర్లో ఫైల్పై సంతకం చేసి అధికారికంగా షమీం అస్లాం బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మహిళా సాధికారతకు చేస్తున్న కృషి, మహిళా శక్తిని రాష్ట్ర అభివృద్ధిలో భాగం చేసేందుకు తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగానే తనకు ఈ బాధ్యతలు అప్పగించారని అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గనులు, భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిల సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో ఏపీఎండీసీని మరింత ముందుకు తీసుకువెడతానని అన్నారు. రాష్ట్రంలో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయని వాటిని సద్వినియోగంలోకి తీసుకురావడం, పారిశ్రామిక అభివృద్ధికి చేయూతను అందించడం, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రధానంగా తనపై ఎంతో నమ్మకంతో సీఎం వైఎస్ జగన్ ఈ బాధ్యతను ఉంచారని, దీనిని నిలబెట్టుకోవడంతో పాటు ఈ రాష్ట్రంలో ఏపీఎండీసీ ప్రభుత్వ రంగ సంస్థగా అందరికీ ఆదర్శప్రాయంగా ప్రగతి పథంలో నడిచేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈరోజు ఏపీఎండీసీ చైర్పర్సన్గా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో మహిళలకు సగభాగం ఇస్తున్నారు. అన్నిట్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అన్నిట్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. దాంట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ముందంజలో నిలుపుతూ అన్న ఎప్పుడో సువర్ణయుగం అని చెప్పుకునే చరిత్రలు చూస్తే చదివితేనే తెలుస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అది స్వయంగా మేమందరం కూడా చూస్తున్నాను. నేను ఒక మహిళగా పుట్టినందుకు, ఆంధ్రప్రదేశ్లో జగనన్న ప్రభుత్వంలో నేను పని చేస్తున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈరోజు నాకు ఈ ఏపీఎండీసీ చైర్పర్సన్గా బాధ్యతలు ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ, ఆ బాధ్యత జగనన్న నా మీద ఎంతైతే నమ్మకంతో బాధ్యత పెట్టినారో ఆ బాధ్యతను నేను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తూ రాత్రింపొగళ్ళు లేకోకుండా దీనికి ఖనిజ సంపదను కాపాడే దాంట్లో ముందంజలో ఉంటాను. అలాగే పర్యావరణాన్ని రక్షిస్తాను. ఖనిజ సంపద నుంచి ఏ ఆదాయాలైతే వస్తాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళని ప్రభుత్వానికి ఆ ఆదాయాలు సమకూర్చే దాంట్లో ఒక మహిళ అనుకోకుండా మగవాళ్లకు సైతం చేసేదేమి, ఆడవాళ్ళు చేయనిదేమి అని చేస్తూ నిరూపిస్తూ ముందుకు తీసుకెళ్లేదానికి ఈ ఏపీఎండీసీ ఆఫీసును ఇంకా మంచిగా తీర్చిదిద్దేదానికి ముందుంటానని తెలియజేస్తూ, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో రాష్ట్రానికి చెందిన ప్రముఖ గాయకుడు డాక్టర్ థామస్ చోటు సంపాదించుకున్నారు. 3000 పాటలకు పైగా రచించి స్వరకల్పన చేసినందుకు గాను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో అతనికి ఈ అవార్డు లభించింది. ఆయనను మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందించారు. సోమవారం గాంధీనగర్లోని జింకాన గ్రౌండ్స్లో అభినందన కార్యక్రమం జరిగింది. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని థామస్ని సత్కరించారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి ప్రముఖ గాయకుడు డాక్టర్ థామస్ మాట్లాడుతూ తాను ఆంధ్రప్రదేశ్లో జన్మించిన, తమిళనాడులో స్థిరపడినట్లు చెప్పారు. అనతి కాలంలోనే తెలుగు భాష నేర్చుకుని తెలుగులో అనేక గేయాలు రచించినట్లు తెలిపారు. 3000కు పైగా పాటలు రచించడంతో పాటు స్వరకల్పన చేసినందుకు గాను అవార్డు లభించిందని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆధారంతోనే అవార్డు లభించిందని ఆయన తెలిపారు. ప్రజల ఆదరణతో మరిన్ని పాటలను రచించి మరిన్ని అవార్డులను పొందేందుకు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు.
ఎక్కడో సుదూరంలో మదురైలో జన్మించి దేవుని ప్రేరణతో ఇంత దూరం ప్రయాణించి ఇక్కడికి వచ్చి దేవుని నామాన్ని 10 మందికి పరిచయం చేస్తూ మంచి మార్గాన్ని బోధించే బోధకుడిగా భాష తెలియని చోట భాష నేర్చుకొని అంటే ఇక్కడ మనకి థామస్ అల్వా గారిని చూసిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని నామాన్ని లేదా మంచిని వ్యాప్తి చేయడానికి భాష అక్కర్లేదు. భాష అనేది బంధనం కాదనేది మనకు అర్థం. థామస్ అల్వా గారి కుమార్తె గారు నాకు చెప్తూ మా నాన్నకి ఇప్పటికీ తెలుగు సరిగ్గా రాదు అని చెప్పారు. అంటే భాష రాకపోయినా కూడా దేవుని స్థుతించడానికి భాష అనేది అడ్డుగోడ కాదనేది వాళ్ళ ఆయన రచించినటువంటి 3000 పైచిలకు పాటలకి మనకి ఆయనకి అర్థం చెప్తాం. ఆంధ్రప్రదేశ్లో కానీ థామస్ గారు అంటే తెలియజేసిన వారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు రావడం, అది రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రజలు పేరు నాని గారి చేతుల మీదుగా అందుకోవాలి అని చెప్పని అనుకోవడం, ఈ కార్యక్రమానికి మంత్రి గారు వీలు తీసుకుని రావడం అంతా కూడా చాలా సంతోషం. అలాగే చిరకాల మిత్రులు చరాలించి అధికారులు రవి గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ గోవింద్, అలాగే మచిలీపట్నం డిప్యూటీ మేయర్ గారు గవాస్కర్, అలాగే కార్పొరేటర్ రవి గారు, మిత్రుల సోదరులు అందరికీ కూడా వందనాలు. ఇది ఏవన్ కన్వెన్షన్ దాంట్లో కూడా ఒకసారి వచ్చాం. ఇక్కడ ఒక అక్కడ 2000 పాటలు ఉన్నాయి. ఈరోజు మళ్ళీ మనం 3000 పాటలు అవార్డు గ్రహించినటువంటి అవార్డు పొందినటువంటి సందర్భంలో కూడా ఇక్కడికి అందరూ కూడా రావడం చాలా సంతోషం. 30 సంవత్సరాల క్రితం తమిళనాడు రాష్ట్రం మదురై అనే ప్రాంతం నుండి వచ్చి దేవుని సేవ నిమిత్తమై నేను రాజమండ్రి వచ్చాను. అయితే నాకు ఇప్పుడు కూడా తెలుగు రాయటం రాదు. రాకపోయినప్పటికీ దేవుని యొక్క శక్తి చేత ఈరోజు 3000 పాటలు రాసి కంపోజ్ చేసి, నేను ఏ మ్యూజిక్ కాలేజీకి వెళ్ళలేదు, ఏ సంగీతం నేర్చుకోలేదు. సంగీతం నేర్చుకోపోయినా, నాకు తెలుగు రాకపోయినా 3000 పాటలు రాసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ అని ఈ అవార్డును నేను కైవసం చేసుకోవటం, అచీవ్ చేయటం అనేది జరిగింది. ఇది నా శక్తి వలన కాదు, కేవలం దేవుని యొక్క శక్తి వలన ఈ కార్యం నేను చేయగలిగాను. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా 3000 పాటలు రాసి కంపోజ్ చేసిన వాళ్ళు లేరని విషయం నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను గిన్నీస్ రికార్డు కూడా అప్లై చేయడం జరిగింది. ఇది మన ఆంధ్ర ప్రజలందరికీ ఒక మంచి తెలుగు ప్రజలందరికీ ఒక మంచి పేరు తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. కొండపల్లిలో జరుగుతున్న మైనింగ్ గురించి టీడీపీ నేత పట్టాభిరామ్కి ఏమి తెలుసని కొండపల్లి వైసీపీ నేత పి రాణి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాజా బ్రహ్మయ్య ప్రశ్నించారు. పనికి మాలిన ఆరోపణలు చేస్తే దేవినేని ఉమకి పట్టిన గతే పడుతుందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమ 10 ఏళ్ల పాటు ప్రకృతి సంపదను యథాచకంగా దోచుకున్నారని ఆరోపించారు. సంస్కారం తెలియని పట్టాభికి సరైన రీతిలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పిచ్చి పట్టిన వారిలా ఏదేదో మాట్లాడుతున్నావని, పనికి మాలిన డిగ్రీ పట్టాలు ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం, కొంచెం సంస్కారం కూడా ఉండాలని అన్నారు. ముందు అది నేర్చుకో అని, మీ తెలుగుదేశం హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఎన్ని ఇచ్చారో తెలుసుకో అని,
ఇప్పుడు మా నాయకులు వసంత కృష్ణ ప్రసాద్ గారు 30,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి పక్క గృహాల నిర్మాణం చేపడుతున్నారని, ఇలానే పనికి మాలిన ఆరోపణలు చేస్తే ఉమాకి పట్టిన గతి నీకు పడుతుందని అన్నారు. ఈరోజు తెలుగుదేశం స్పోక్ పర్సన్గా పట్టాభి మాట్లాడుతూ మైలవరం ఎమ్మెల్యే గారిని పదే వీరప్పన్ అని మాట్లాడుతూ ఉండవు. నువ్వు అసలు ఇక్కడ సబ్జెక్ట్ ఏమి తెలుసు అని ఏం మాట్లాడుతున్నావు? నువ్వు రా, నీ దగ్గర దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ కొండూరు ఏరియాలో కషర్లు, ఇళ్ల స్థలాలు, ప్లాట్లు, ఈ జరిగిన కార్యక్రమాలన్నిటికి కూడా తిరిగి చూపిస్తాం. మేమందరం ఇక్కడ పుట్టాం, పెరిగాం, ఇక్కడ జరిగే తంతంతా మాకు తెలుసు. మీ దేవినేని ఉమామహేశ్వరరావు లేని దాన్ని ఉండదాన్ని లేనట్టు రోజు అబద్ధాన్ని నిజం చేయాలని పదే సంవత్సరం నుంచి పాపం కుస్తీ పడతా ఉన్నాడు. ఆ కుస్తీలో ఎక్కడ ఇదొక భంగపాటు పడ్డాడు. మరి ఆయనేదో మీరేదో పెద్ద ఇది చేసినట్టు మాట్లాడుతూ ఉండవు. మరి గతంలో కొండపల్లి రిజర్వ్ ఫారెస్టు మళ్ళీ మరి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఏదో ఒక నెపం వేసావు. ఇప్పుడు చనిపోయిన మరణించిన ఆయన మీద ఏం వేసావు? 2006లో పర్మిషన్లు ఇచ్చారంటావు. మా సర్వే నెంబర్ 143. మరి మా చిన్నతనం నాకు 48 సంవత్సరాలు దగ్గర మరి మేము చిన్నప్పటి నుంచి కూడా అక్కడ కొండపల్లి, జీకొండూరు మండల ప్రాంతాల్లో పోరింగ్ జరుగుతూ ఉంది. మాకు తెలిసి మరి జీకొండూరులో కష్టాలు అంటే శేఖర్ గారు దగ్గర 1990-94 నుంచి మరి అప్పుడు ప్రభుత్వాలు మీరే 94 నుంచి 2004 వరకు మీరే ఏడిశారు కదా. మరి అప్పటి నుంచి అలా కష్టాలు ఉండే చాలా మందికి భాగ్య కష్టాలని, లేకపోతే పోతిండి వెంకటేశ్వర గారి కష్టాలని, ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి బిఎంసీ అని లేకపోతే ఇతర కష్టాలు ఉండే అక్కడ. మరి 1990 నుంచే కష్టాలు ఉండే అక్కడ. మీరు మీడియా పులుల్లాగా రోజు మీడియాలో సోషల్ మీడియాలో కోతలు కొట్టడం తప్పితే మీకు సబ్జెక్ట్ తెలియదు. ఏదో నువ్వేదో 4 ఇంగ్లీష్ ఏది వ్యక్తిగతంగా ఏదో మాట్లాడుతున్నావు, చదువుకోలేదు. చదువుకోని వాళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చరిత్రలు కూడా ఉండే. ఎక్కువగా మాట్లాడబాక నువ్వు. చదువు నేనేమన్నా ఆయన ఎలక్షన్ ఆఫ్ డిబేట్లో నేనేమన్నా డిగ్రీ చదివా, లేదా నేను పిహెచ్డీ చేశా, నేను ట్రాన్స్పోన్ యూనివర్సిటీలో చదివా నేను చెప్పాడా? 10th క్లాస్ అని చెప్పుకున్నారు, తప్పే ఉంది. చదువుకున్న ఆయన వ్యక్తిగతం అది. మీ దేవినేని ఉమామహేశ్వరరావు ఎక్కడ చదివాడు? సర్టిఫికేట్లు మేము అడిగామా? ఆయన బీటెక్ అని చెబుతున్నాం, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అని చెబుతున్నాం. ఆయన చదివాడా? మొన్నటిదాకా కంచెర్లో సోడాలు కొట్టాడు అందరూ చెబుతున్నారు. కంచెర్ల వాళ్ళు అందరూ అయ్యే దొంగ సర్టిఫికేట్ ఎవడు తెలుసు? అంటే మీ నాయకుడు నీకు గొప్ప అయితే నీకు గొప్ప వచ్చు, మాకు గొప్ప కాదు. మా నాయకుడు మాకు గొప్ప. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇక్కడ ఈ జీకొండూరు కానీ, మైలవరం కానీ, ఎప్రేనపట్నం కానీ, రెడ్డిగూడెం కానీ ఎక్కడైనా సరే ఈ మైలవరం 5 మండలాల కాన్స్టిట్యున్సీలో ₹1 అవినీతి జరిగిందని శాసనసభ్యుల వారి పేరు నిరూపించి నాదే రా, నేను ఆయన తీసుకెళ్తా ఎక్కడికైనా. నీ తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తా. మా నాయకుడిని నీ తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది గౌరవిస్తారో తీసుకెళ్తాం. నీ నాయకుడిని నీ పార్టీలో ఎంతమంది సేదరించుకుంటారో తీసుకుందాం. అవన్నీ తెలుసుకుని మాట్లాడండి. ఇవన్నీ ఏదో మీ ఉమా చెప్పేవన్నీ కూడా నిజమని నమ్ముకుని ముందుకెళ్తే ఒక బారులు పడతారు. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నా. నమస్కారం. ఈరోజు మరి సామాజిక మాధ్యమాల్లో పట్టాభి, అసలు మాకు ఆ పేరు కూడా సరిగ్గా తెలియదు. ఆయన టీడీపీలో ఉన్నాడని కూడా మాకు తెలియదు ఎవరికి కూడాను. ఆయన అనేకమైన అంశాల మీద కృష్ణప్రసాద్ అన్న గురించి మాట్లాడటం జరిగింది. నేను కొండపల్లి వాసిని. అక్కడ మైనింగ్, మా ప్రాంతం అంతా కూడా మైనింగ్ మీద, అంటే రాళ్ళు కొట్టుకొని అటువంటి మైనింగ్ దాని మీద సంబంధించి అందరూ కూడా దాని మీద ఎక్కువ జీవనాధారం ఉంటుంది. నీకు కొండపల్లిలో ప్రత్యేకించి ఎటువంటి అంశము లేదు కావచ్చు. నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు నిజమైనవే అయితే ఉమాగారు జైల్లో ఎందుకుంటాడు? కాబట్టి దాని గురించి నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ కానీ, అఫిడవిట్స్ కానీ అన్నీ కూడా తప్పే. నువ్వు ఆ విషయం నీకు కూడా తెలుసు మాకు. కాబట్టి నువ్వేంటంటే కొండపల్లి రా, ఒకసారి రా. వస్తే నీకు ఆ కోరి ప్రాంతం అంతా కూడా చూపిస్తాము. నిజాయితీగా నిజాలు బయటకు వస్తాయి. నిజ నిర్ధారణ కమిటీ నువ్వేయడం ఎందుకు? అందరం మేమే అంటున్నాం. ఆ మాట మా ఎమ్మెల్యే గారే అంటున్నారు. వాళ్ళు వీళ్ళ చేత ఎందుకు, మేమందరం వస్తాం రా, శుభ్రంగా చూద్దు. కానీ ఇళ్ల పట్టాల గురించి ఒక అంశం తెచ్చావు. ఇళ్ల పట్టాల గురించి గతంలో మీ దేవినేని ఉమా గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలు 60 మంది ఇళ్ల పట్టాలు నివాసయోగ్యమని కాదండి రామచంద్రం అని చెప్పేసి ఎమ్మెల్యే గారిని అడిగితే అప్పుడు మళ్ళీ ఆ ఇళ్ల పట్టాలను తెప్పించి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి ఆ 20 పట్టాలు పాపం చాలా వాళ్ళకి ఇళ్లలోకి భీములు వేసుకుంటా కూడా లేదు. అంత కొండ ప్రాంతంలో 60 మంది SC ST వాళ్ళకి ఇచ్చేసాడు. అంటే వాళ్ళు ఎక్కడైనా బ్రతికేస్తారు, గుడిసెలు వేసుకొని బ్రతుకుతారని చెప్పేసి. అలాంటి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడటం కోసం 60 పట్టాలను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి మళ్ళీ 60 మందికి కూడా ఇప్పుడు ఇచ్చే జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించున్నటువంటి మంచి మనసున్న నాయకుడు మా కృష్ణప్రసాద్ అన్న. ఏం తెలుసని మాట్లాడుతున్నావు మైలవరం నియోజకవర్గం గురించి? నువ్వు రారాదు, ఒకసారి చూద్దు. కానీ కొండపల్లి ప్రాంతంలో ఏం జరుగుతుంది? మైలవరంలో లేచిన దగ్గర నుంచి 24 గంటలు పేద ప్రజలకు అండదండగా లేచిన దగ్గర నుంచి ఎవరికి ఏ కష్టం ఉందో తెలుసుకుంటూ నియోజకవర్గం మొత్తం కూడాను తిరిగి వారి సమస్యల పట్ల
ఇది చేస్తున్నటువంటి నాయకుడి గురించి మాట్లాడటానికి నీకు అసలు నోరెలా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. పట్టాభి ప్లేస్లో బ్రాకెట్లో పేరు ఉంటుంది, అది మా సంస్కారం ఉంది, మేము చదువుకున్నాం. రాష్ట్రంలో సీఎం జగన్ పేదవారి అభ్యున్నతికి పెద్దపీట వేశారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. రాష్ట్రంలో పెన్షన్ విషయంలో చంద్రబాబు, లోకేష్ నీచ రాజకీయాలు చేయడం సరికాదని విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా మంజూరైన 300 పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ పెన్షన్ విషయంలో నూతన ఆదాయాన్ని తీసుకుని వచ్చారని, విజయవాడ నగరంలో ఉదయాన్నే 72,000 పెన్షన్లు లబ్ధిదారుల గుమ్మం వద్దకే వస్తున్నాయని తెలిపారు. తెలుగుదేశం ఎల్లో మీడియా పెన్షన్లపై నీచ రాజకీయాలు చేయడం దుర్మార్గమని ఖండించారు. గత టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ కోసం లబ్ధిదారులు పడిగాపులు కాసేవారని గుర్తు చేశారు. సీఎం జగన్ ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో పేదవారికి ఉన్నత చదువులు అందించే ఉద్దేశంతో సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ఈ రోజున సత్యనారాయణపురంలోని ఈ వార్డు సచివాలయంలో నూతనంగా వచ్చినటువంటి పెన్షన్లన్నింటినీ కూడా శాసనసభ్యులు విష్ణు గారి ఆధ్వర్యాన వారందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేదవారు ఎక్కడున్నప్పటికీ కూడా వారి యొక్క అభ్యున్నతిని కాంక్షించేటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజున పెన్షన్లు అనేవి ఇవ్వటం జరిగింది. గతంలో పెన్షన్ల కోసం వెళ్ళినటువంటి వారందరూ కూడా పెద్ద వయసులో ఉండేటువంటి వాళ్ళందరూ ఆ పెన్షన్లు ఇచ్చేటువంటి చోటే చనిపోవటం కూడా జరిగింది. ఆహాకారాలు అనేక చోట్ల ప్రతి నెల కూడా జరిగేది. కానీ అటువంటిది కాకూడదు, ప్రజలందరికీ కూడా ఇంటి ముంగడికే వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ప్రకారంగా 1వ తారీఖునే టెన్షన్గా వారందరికీ కూడా పెన్షన్లు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకోవటం, వాలంటీర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో మెరుగుపరచడం జరిగింది. అవినీతికి తావులేనటువంటి ప్రభుత్వంగా ఈ రోజున కొనసాగుతుందని అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు అభ్యున్నతికి కాంక్షించేటువంటి పద్ధతిలో వారందరికీ కూడా మంచిగా ఉండాలని, పేదవాడు పెద్ద చదువులు చదవాలని, విద్య వైద్యాన్ని ప్రజలకి పుంగిటికి అందించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి భాగం భవిష్యత్తులో కూడా పేదవాడు కానీ ఎవరైనా ఆకలితో చనిపోయేటువంటి ఏ ఒక్కరూ ఉండటానికి వీల్లేదు, పేదవాడంటూ ఉండటానికి వీల్లేదనేటువంటి పద్ధతిలో అన్ని రకాల స్కీములన్నీ ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాం. విజయవాడ నగరంలో పెన్షన్లు 28వ డివిజన్లో నూతనంగా వచ్చినటువంటి పెన్షన్లు 27 పెన్షన్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 308 కొత్తగా వచ్చినాయి. నేను ఎందుకు ఈరోజు మేము మాట్లాడుతున్నామంటే తెలుగుదేశం ప్రభుత్వం కన్నా ఇప్పటి వరకు 20,000 పైచిలకు నూతనమైనటువంటి పెన్షన్ని విజయవాడలో ఇవ్వడం జరిగింది. పెన్షన్ల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు తెలుగుదేశానికి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్కి కానీ, ఎల్లో మీడియాకి లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గతంలో ఏ విధంగా ఉండేది పెన్షన్లు వ్యవస్థ? నగరపాలక సంస్థకు సంబంధించి పిఓ యూసీడీ విభాగం 5 డివిజన్లు కలిపి 5 రోజుల పాటు ఇచ్చేవాళ్ళు. అంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు 10వ తారీఖు వరకు కూడా ఇచ్చేవాళ్ళు. అలాగే 1 నెల కాకుండా 2 నెలలు 3 నెలలు కలిపి ఇచ్చేవాళ్ళు. ఈరోజు పెన్షన్ల వ్యవస్థలో, పెన్షన్ల కార్యక్రమంలో ఒక నూతనమైనటువంటి విధానాన్ని, నూతనమైనటువంటి పోకడల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దానికి సచివాలయాల కేంద్రంగా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు మేము సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల పెన్షన్లు, విజయవాడ నగరంలో ఉన్నటువంటి 72,000 పెన్షన్లు ఒకే రోజు ఉదయం 11-12 గంటల లోపు ప్రతి చోట కూడా డెలివరీ చేస్తూ ఉన్నాం. దీని మూలంగా కొంతమంది బంధువులు ఇళ్ళకి వెళ్ళడం, కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండటం, కొంతమంది హాస్పిటల్స్లో ఉండటం, ఇలా పెన్షన్లు ఒకరోజు ఇవ్వడం మూలంగా కొంత డెలివరీ ఇవ్వడంలో
కొంతమందికి అందట్లేదు. ఈ వ్యవస్థను మార్పు చేసి ప్రజల యొక్క అభిప్రాయాల్ని గౌరవించి ప్రభుత్వము 1, 2, 3 తారీఖుల్లో ఇవ్వాలి అని చెప్పని ప్రభుత్వం జీవో ఇష్యూ చేయడం జరిగింది. కరోనా నివారణ చర్యలు, వ్యాక్సినేషన్తో పాటుగా వైద్య రంగంలో నాడు నేడుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి అధికారులు హాజరయ్యారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులు నివేదిక ఇచ్చారు. జిల్లాల వారీగా కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ పంపిణీకి సంబంధించిన అంశాలను సీఎం అధికారుల నుండి నివేదిక కోరారు. 45 ఏళ్లకు పైబడ్డ వారు, గర్భవతుల తర్వాత టీచర్లకు వ్యాక్సినేషన్లు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 16వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలియజేశారు. కోవిడ్ ప్రోటోకాల్స్ ను తప్పనిసరిగా పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా చూడాలని సూచించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం కోవిడ్ నియంత్రణ, వైద్య రంగంలో నాడు నేడుపై సమీక్ష చేపట్టారు. సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పెళ్లిళ్ల సీజన్లో పెద్ద ఎత్తున ప్రజలు ఒకచోటకు వచ్చే అవకాశాలున్నాయి. కోవిడ్ విస్తరణకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల్లో వీలైనంత తక్కువ మంది ఉండేలా చూడాలి. పెళ్లిళ్లలో 150 మంది మాత్రమే ఉండాలి. కోవిడ్ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగేంత వరకు జాగ్రత్తలు తప్పనిసరి అని సీఎం జగన్ స్పష్టం చేశారు. 2 నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని, ఆ పరీక్షల్లో ఖచ్చితమైన నిర్ధారణలు వస్తాయని గుర్తు చేశారు. ఇంటింటి సర్వే కొనసాగాలని, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని, 104 నెంబర్ యంత్రాంగం సమర్థంగా సేవలందించేలా నిరంతరం పర్యవేక్షణ సమీక్ష చేయాలని సూచించారు. 10th ఫలితాల కోసం హైపవర్ కమిటీ సమర్పించిన నివేదికకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కోవిడ్ కారణంగా పరీక్ష రద్దు కావడంతో ఫలితాల వెల్లడికి అనువైన విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైపవర్ కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. హైపవర్ కమిటీ సిఫారసుల మేరకు 10th ఫలితాలు ప్రకటన విడుదల చేశారు. 2019-20 విద్యా సంవత్సరానికి గ్రేడ్లు ప్రకటించి 2020లో పాస్ సర్టిఫికేట్లు ఇచ్చి వారందరికీ గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అంతర్గత 50 మార్కుల చొప్పున నిర్వహించిన 3 ఫార్మేటివ్ అసెస్మెంట్ల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా 2021 ఏడాది విద్యార్థులందరికీ అంతర్గత అసెస్మెంట్ మార్కులను 30%కి 70% వెయిటేజీ స్లిప్ టెస్టులకు ఇవ్వాలని హైపవర్ కమిటీ సిఫారసు చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ నియంత్రణ, వైద్య రంగంలో నాడు నేడుపై సమీక్ష చేసిన సీఎం జగన్. వ్యాక్సినేషన్లో టీచర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం. సెంట్రల్ నియోజకవర్గంలో నూతనంగా మంజూరైన 300 పింఛన్లను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పింఛన్ల విషయంలో చంద్రబాబు, లోకేష్లు చేస్తున్న నీచ రాజకీయాలపై ఆగ్రహం. ఏపీఎండీసీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన షమీమా అస్లాం. రాష్ట్రంలో మహిళా సాధికారతకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.